రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్న సందర్భంగా విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో సివిల్ సప్లై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 94% చెల్లింపులు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని వెల్లడించారు. ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రానికే రైతు ఖాతాలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కొనసాగుతోందని తెలిపారు. రాబోయే రబీ సీజన్ కు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, లోపాలను సమీక్షించి మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. రైతులకు కనీస మద్దతు ధర అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.